పచ్చుల దర్పల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం జరిగింది. ఎన్టీఆర్ కాలనీలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇక అక్కడున్న పరిస్థితులు చూసి ఆశ్చర్యానికి గురయ్యారు కర్కా గంగారెడ్డి. ఇక ఈ ప్రాంతంలో చాలా పనులు ఉన్నాయని, అవన్నీ నెరవేరాలంటే ఎవరి మాయమాటలు వినకుండా మీ కాలనీని బాగు చేసే బాధ్యత తనది అని అన్నారు. తాను గెలవగానే వారం రోజుల్లో తాగునీటి సమస్య లేకుండా చూస్తానని తెలిపారు. ఇందువల్ల సీసీ రోడ్లు కానీ, గెటర్లు కానీ, స్తంభాలు కానీ వాటర్ సమస్య బాగా ఉన్నది. కాబట్టి మేము అన్నకు గెలిపిస్తాం. ఖచ్చితం అన్న మీద మాకు గ్యారెంటీ ఉన్నది, నమ్మకం ఉన్నది, గెలిపిస్తాం. కానీ మాకు ఇక్కడ ఏవైనా సమస్యలు ఉన్నాయో మాకు పనులు కావాలి అని మేము అన్నతో కోరుతున్నాం. ఎందుకంటే మాకు చాలా బాధ ఉన్నాయి. గెటర్లు కానీ, సీసీ రోడ్లు కానీ, వాటర్ కానీ, వాటర్ ట్యాంక్ కానీ లీకేజ్ ఉన్నది. ఎన్నో ప్రాబ్లం ఉన్నాయి మాకు. ఎవరు ఎంతో మంది రాజకీయ నాయకులు వస్తున్నారు కానీ మాకు ఏం పనులు చేస్తలేరు. వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు, చేస్తామంటున్నారు. కానీ అక్కడ పనులు ఉండిపోతున్నాయి. తెలుసుకుంటూ ఇక్కడ ముస్లిం సోదరులతో ఇక్కడ ఏమేమి వసతులు, ఏమేమి ప్రాబ్లం ఉంది అని తెలుసుకుంటూ ఇక్కడ తిరగడం జరుగుతుంది. మరి ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే స్తంభాలు లేవు, వాటర్, ఒక డ్రైనేజీ వ్యవస్థ లేదు, ఒక సీసీ రోడ్లు లేవు. ఇలాంటి వ్యవస్థ బాగా ఉంది. ఇక్కడ ఎట్లా బతుకుతున్నారు వీళ్ళు అన్నారు. ఒక కాంగ్రెస్ వాళ్ళు హిందువులు వేరు బీజేపీ క్యాండిడేట్కి ఎట్లా ఇస్తారని ఇదొక చర్చ జరుపుతున్నారు. ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకంటే ముస్లింలు ఓట్ల ఇయ్యరేమో భయం చాలా అయింది వాళ్ళకు. ఈ బీజేపీ క్యాండిడేట్ అని చెప్తే వాళ్ళు ఓట్లు గుంజుకుంటూ చూస్తూ ఉన్నారు. ముఖ్యమైనగా ముస్లింస్ ఏంటంటే మనం అందరం ఒకటే. దర్పల్లి గ్రామాభివృద్ధి చేసుకోవడానికి నేను ముందుకు వచ్చిన నేను ఇంతకుముందు కూడా ఇక్కడ పనులు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు కూడా చేస్తానని మీకు నమ్మకం ఉంది. కాబట్టి నేను కూడా కనీసం నడవడానికి మనకు రోడ్లు లేవు. ఇప్పటికి ఇది దర్పల్లిలో నడి బొడ్డులో ఉన్న కాలనీ, ఇప్పటికి కనీసం మట్టి రోడ్డు కూడా లేవు ఇక్కడ. అందుకే మాకు అన్న మీద నమ్మకం ఉంది కాబట్టి మేము పిలిపించుకున్నాం. మా సమస్యలు చూపెడుతున్నాం, మాట్లాడుతున్నాం. ఇంకో విషయం ఏంటంటే చాలా రూమర్స్ వస్తున్నాయి. రాజకీయ నాయకులు ఈ టైంలో అన్ని వీడియోలు వైరల్ చేసి మాకు విడగొట్టాలని చూస్తున్నారు. చాలా రూమర్స్ వస్తున్నాయి. అవి మేము నమ్మం. మేము అంత పిచ్చోళ్ళం కాము. ముస్లిమ్స్ అందరూ నాలెడ్జ్ ఉంది, పిల్లలకు నాలెడ్జ్ ఉంది, అందరికీ ఉంది. మీరు వీడియోలు ఎందుకు వైరల్ చేస్తున్నారు? నారాయణపేట జిల్లా మగ్దల మండలం పందనగూడు గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. సర్పంచ్ అభ్యర్థి రాజేంద్ర గౌడ్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా తనకు వచ్చిన బ్యాట్ గుర్తుతో ప్రచారం చేస్తూ యువతతో క్రికెట్ ఆడుతూ అందరినీ ఉత్సాహపరుస్తూ యువతకు క్రికెట్ కిట్లను అందిస్తూ గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ గ్రామస్తులు చెప్పిన సమస్యలను తన డైరీలో నోట్ చేసుకున్నారు. ప్రతి ఒక్కరి సమస్యను నెరవేరుస్తానని హామీ ఇస్తూ ఓటర్లను తన బ్యాట్ గుర్తుకు ఖచ్చితంగా ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ప్రచారం నిర్వహిస్తున్నారు. సరేనా? నమస్కారం. నా పనిగా భావించి మీ పనిని పూర్తి చేసే బాధ్యత. వార్డ్ నంబర్ అక్కడ
మలక్పేట్ గంజ్ మార్కెట్ను తెలంగాణ జాగృతి అధ్యక్షుల కల్వకుంట్ల కవిత సందర్శించారు. స్థానికంగా ఉన్న సమస్యను హమాలీలు, డైలీ కూలీలు, వ్యాపారస్తుల నుంచి తెలుసుకున్నారు. ఇక సుమారు 43 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ మార్కెట్ను కాపాడుకోవాలని, మార్కెట్లో కనీస సౌకర్యాలు అత్యవసరమని పేర్కొన్నారు. త్రాగునీరు, అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను వెంటనే అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ఇట్లాంటి బ్రిడ్జిలు పెండింగ్ పెట్టకుండా తొందరగా చేసుకుంటే బాగుంటది. ఉప్పల్ బ్రిడ్జ్ దగ్గర అదే పరిస్థితి, నెలకు 5-6 యాక్సిడెంట్లు అవుతున్నాయి. మనం మేము మేడ్చల్కి పోయినాం, అక్కడ అదే పరిస్థితి. ఇవాళ ఇక్కడ సైదాబాద్ దగ్గర ఉన్నాం, ఇక్కడ ఇదే పరిస్థితి. అంటే ఇవి మంచి కార్యక్రమాలు, కానీ ఆలస్యం అవడంతో ప్రజలకు ఇబ్బంది, ఒక పక్క ప్రాణ నష్టం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఫోకస్ పెట్టి తొందరగా ఈ బ్రిడ్జిల్ని పూర్తి చేయాలి, ట్రాఫిక్ సమస్య తీర్చాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా మలక్పేట్కి ఎంటర్ కాగానే మరి ఆడపిల్లలందరితో కూడా కలిసి పెద్ద ఎత్తున స్కూటీలు ఇవ్వాలనేటటువంటి కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం ఏదైతే వాగ్దానాలు చేసిందో 2500 ఇస్తామని, స్కూటీలు ఇస్తామని, ఫ్రీ కరెంట్ ఇస్తామని, గ్యాస్ ఇస్తామని, అన్ని కూడా ఎక్కడ చూసినా కూడా ప్రజలు అందడం లేదు అని క్లారిటీగా చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు 6 గ్యారెంటీలు గాలికి వదిలేసిండ్రు, ఇది కరెక్ట్ కాదు. 6 గ్యారెంటీల మీద దృష్టి పెట్టండి. ముఖ్యంగా ఇట్లాంటి బ్రిడ్జ్ రంగారెడ్డి జిల్లా నందిగామ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా సీఐ కాంగ్రెస్ పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నాడని, రానున్న రోజుల్లో ఎక్కడ దాక్కున్నా బట్టలిప్పి కొడతామని హెచ్చరించారు. ఇక అలాగే షాద్ నగర్ ఎమ్మెల్యే అరాచకాలను కూడా పెట్టలేకపోతున్నాయని, గెలిచే పరిస్థితి లేక ఎమ్మెల్యే పోలీసులను అడ్డుపెట్టుకుని గెలవడానికే ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు. ఎన్నికల సందర్భంగా షాద్ నగర్ నియోజకవర్గంలో రెచ్చిపోతున్న పోలీసులు అదుపులో ఉండాలని హెచ్చరించారు. తీసేసాయన స్వరూపం ఏందో బయటపడుతుంది. ఎందుకంటే ఒక సర్పంచ్ క్యాండిడేట్ను, ఒక వార్డు మెంబర్ క్యాండిడేట్లను కూడా ఆయన కొడుతున్నాడంటే అర్థమైంది. గీత లోపట ఉంటే కొట్టిరా, గీత బయట ఉంటే కొట్టిరా. పోనీ వీళ్ళు కండవలు వేసుకొని ప్రచారం చేస్తారా, కండవ లేకుండా ప్రచారం చేస్తారా? అంటే ప్రజాస్వామ్యం మీద ఇంత కూడా ఇంగిత జ్ఞానం లేనోడు సీఐ అంటేనే ఆ పోలీస్ జాబ్కి మచ్చ తెచ్చినోడాడు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. 5 సంవత్సరాలు ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రతి పౌరుని బాధ్యత. పోలీసులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు, సిఐలు ఉన్నారు, కానిస్టేబుల్ ఉన్నారు, ఏసీపీలు ఉన్నారు, డీసీపీలు ఉన్నారు. పోలీసు వ్యవస్థ చాలా చక్కగా ఉన్న ఈ నందిగాం సిఐకి ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కాదు. కొన్ని ప్లేస్లు ఎట్లుందంటే మా ఎమ్మెల్యే అంజయ్య, ఆయన కొడుకులు రవి, మురళి, ఈ శంకరయ్య అందరు కలిసి, అటు శంకరయ్య అంటే కసులవాది శంకరయ్య ఇప్పుడు ఎమ్మెల్యే, అందరు కలిసి కుమ్ముక్కయి సొంత పార్టీని ఓడగొట్టడానికే కుట్రపూరితంగా ఆయన లోపాయి గారు ఒప్పందం చేసుకున్నట్టే ఒకసారి ఆలోచించండి. అంతకుముందు పోయిన భూమిలో పంచాయతీలు అంతా ఎక్కడ పోయినాయండి? ఎమ్మెల్యే అంజయ్య ఎమ్మెల్యే ఉన్నప్పుడు అదే ట్రస్ట్ నందిగాం భూమి కాడ ఈయన శంకరయ్య, ఇప్పుడు ఉన్న ప్రస్తుత శంకరయ్య, అదే వెంకటరెడ్డి ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు ధర్నాలు చేశారు. మళ్ళీ ఆ భూమి ఇప్పుడు ఎందుకు ప్లాట్ల కింద, లేఅవుట్ల కింద పోతుంది? మళ్ళీ దాన్ని ఇప్పుడు ఆ ఎమ్మెల్యే ఎందుకు ఖండిస్తారు అంటే దొంగలు వంచుకొని ఊళ్ళు వంచుకున్నట్టు. నిజంగా కేసీఆర్ గారు అద్భుతంగా పనిచేసారు 10 సంవత్సరాలు. కేటీఆర్ గారు మంచి అద్భుత ఫలితాలను ఇచ్చిండు, భారతదేశంలో మొదటి స్థానానికి తీసుకుపోయారు. కానీ ఇలాంటి మూర్ఖపు కొడుకుల ద్వారా. కడప జిల్లా బద్వేలు పట్టణంలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం పురస్కరించుకొని న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. ఇక బద్వేలు పట్టణ సుభాష్ గాయత్రి జూనియర్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి వై పద్మశ్రీ పాల్గొన్నారు. ప్రతి వ్యక్తికి రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కులు తెలుసుకుని వాటిని కాపాడుకుంటూ ఇతరుల హక్కులకు భంగం కలిగించకుండా నడుచుకోవాలని సూచించారు. మన కాన్స్టిట్యూషన్ లో కూడా డ్యూటీస్ కూడా ఉన్నాయి. సో మనం సరే అయిపోయింది. అంటే 6 సంవత్సరాల నుంచి పిల్లలు ఎక్కడి నుంచి వచ్చాయి మనకి? ఫస్ట్ యుఎన్ డిక్లరేషన్ నుంచే వచ్చాయి మనకి. ఫస్ట్ అక్కడి నుంచి అక్కడ రికగ్నైజ్ చేసిన తర్వాత ప్రతి ఒక్క కంట్రీలో ఈ హ్యూమన్ రైట్స్ గురించి ఒక రెవల్యూ ఎందుకంటే వాడి లోపల పుట్టు ఉండదు, వాడికి తెలియదు, ఏదో కలపడి తింటా ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది.
ఎవరు పుట్టిన మన ఇంట్లో పుస్తకం ఉంటే ఎవరు స్నానం చేయించారు అక్కడ దాని బ్యాట్స్ ఉండదు. మనిషి వారు కూడా స్నానం చేయకుండా ఉంటే వాళ్ళు ఎదురు కూడా పడదు, పారిపోతారు ఎక్కడో. కాబట్టి ఇది మనిషికి చదువుకుంటే పుల్లు పుల్లంగాలు ఆనుకొని మంచి సంప్రదాయమైన మనసు పెట్టుకొని ఆనందంగా జాలీగా ఈ హక్కులన్నింటినీ ఉపయోగించుకుని మీరు మంచి బంగారు భవిష్యత్తు పాఠాలు బాగుంటుంది ఆశిస్తూ. స్టూడెంట్స్ మీరు అంత టీనేజ్లో ఉన్న పిల్లలు, సో మీరు చాలా కాషియస్గా ఉండాలి. ఇప్పుడున్న మీకున్న మీ ముందున్న ఒక ఎయిమ్ ఏంటి? ఓన్లీ ఎడ్యుకేషన్. మీ పేరెంట్స్ ఎంతో కష్టపడి మిమ్మల్ని చదువుకోవాలి, మీరంతా మంచి పొజిషన్కి రావాలని ఇక్కడికి పంపించారు, అవునా? ఇంతేనా? సో ఇంత పంపించినప్పుడు మనం ఎలా ఉండాలి? చక్కగా చదువు తప్ప మనకి వేరే ఆల్టర్నేటివ్ ఏది ఉండకూడదు. మనం ఇప్పుడు మీరు కష్టపడి చక్కగా చదువుకొని మంచిగా సెటిల్ అయితే మీ ఫ్యూచర్ బాగుంటుంది. సరిగా చదువుకోలేదు, మనకి సోషల్ మీడియా ఇంపార్టెంట్ అనుకుంటే ఏమవుతుంది? విజయనగరం జిల్లాలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ సదస్సు ఘనంగా నిర్మించారు. విజయనగరం జిల్లా ప్రజా సంకల్ప వేదిక మానవ హక్కుల పరిరక్షణ కమిటీ అధ్యక్షురాలు గోనా మానస ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్మించారు. ఈ సదస్సుకి బొబ్బిలి అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి రోహిణి, విజయనగరం జిల్లా మానవ హక్కుల కమిటీ సభ్యులు హాజరయ్యారు. మానవ హక్కులను తెలుసుకోవడమే కాకుండా ఇతర హక్కులను పరిరక్షించడానికి కట్టుబడి ఉండాలని ఆమె సూచించారు. మేడం, మీతో వర్క్ చేయాలి, మీతో మేము వర్క్ చేస్తాం. ప్రతి కష్టమైన సుఖమైన మీతో మేము జర్నీ చేస్తాము. ప్రతి ఒక్కరికి న్యాయం చేయడంలో నా వంతు సహకారం అందిస్తాను. సార్ చాలా థ్యాంక్ యూ. మా కోసం మీరు ఇంత కష్టపడి వచ్చారు. అలానే నా టీం అందరికీ కూడా, స్టేట్ కమిటీలో ప్రతి ఒక్కరు కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా ఒక ఫలితం ఉంటుందండి. అది మనం అందరం కూడా చెప్పుకోవచ్చు. అలాగే స్టేట్ ప్రెసిడెంట్ తో పాటుగా నాకు సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ ఇచ్చారు. అలాగే మా వాళ్ళకి కూడా కొంతమందికి వైస్ ప్రెసిడెంట్ గా సెక్రటరీ ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. యాక్చువల్లీ మార్నింగ్ డిసైడ్ అయ్యింది. సార్ ఏంటంటే మాకు సర్ప్రైజ్ చేశారు రంగసాయి రెడ్డి గారు. ఇప్పుడు ఒక కంట్రీలో ఒక ల్యాండ్ లో ఉన్నప్పుడు నాకు అది తెలీదు అని చెప్పడానికి లేదు. వి మస్ట్ నో. అది ఎలా తెలుస్తుంది? బికాస్ సమ్ ఏరియా ఆఫ్ పీపుల్ దే మే నాట్ బి నోయింగ్. అది అక్కడ మనకి బాధ్యత వస్తుంది. ఆ బాధ్యత మనం తీసుకెళ్తున్నాము. సో వీఆర్ ఎడ్యుకేటింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ దట్ ఓకే ఇలా జరిగితే ఇలా ఉంది, ఇలా చేస్తే మనం ఇలా. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, ఒక బైక్ రైడర్ స్పీడ్ జంప్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. హైదరాబాద్ ముసారంగాబాద్లోని వీసా విజన్ కన్సల్టెన్సీ అనే సంస్థ ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిందని కొంతమంది యువత మలక్పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపు 50 మంది నుంచి ₹1 కోటి పైగా వసూలు చేశారని ఆరోపించారు. జర్మన్ భాష శిక్షణ, వీసా, వసతి, ఉద్యోగం కల్పిస్తామని చెప్పి మోసం చేశారని బాధితులు తెలిపారు. ఉద్యోగాల కల్పన విషయంలో నెలలు గడిచినా కన్సల్టెన్సీ డైరెక్టర్ స్పందించలేదని అన్నారు. అంతేకాకుండా నిర్వాహకులు తమను బెదిరిస్తున్నారని బాధితులు వాపోయారు. తాము చెల్లించిన ఫీజు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక విద్యార్థుల ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదని కన్సల్టెన్సీ డైరెక్టర్ రఘువీరారెడ్డి తెలిపారు. తాము కేవలం జర్మనీ లాంగ్వేజ్లో శిక్షణ మాత్రమే ఇస్తామని, ఆ విషయాన్ని ఫీజు చెల్లించిన రసీదులోనే స్పష్టంగా వివరించామని పేర్కొన్నారు. తాము మోసం చేసిన వారమైతే ఎప్పుడో రాష్ట్రం వదిలిపెట్టి పారిపోయే వాళ్ళమంటూ చెప్పుకొచ్చారు డైరెక్టర్. వాళ్ళ ప్రోద్బలం చేత వాళ్ళు ఈ స్టూడెంట్స్ ని కంప్లీట్ గా మిస్లీడ్ చేసి మాకు ఎగెనెస్ట్ గా మాట్లాడించి మా యొక్క ఇమేజ్ మమ్మల్ని కంప్లీట్ గా డీఫేమ్ చేయాలని, మమ్మల్ని మా పేరు ప్రఖ్యాతలు మేమైతే కష్టపడి తెచ్చుకున్నామో, నీతి నిజాయితీగా చేస్తున్నామో, ఆ పేరుని చెడగొట్టడానికి అతను కుట్ర పన్ని, అమీర్పేటలో ఉన్న సంస్థ ఇన్స్టిట్యూట్ కుట్ర పన్ని ఈ స్టూడెంట్స్ ని ఒక పావుగా వాడుకుంటున్నారు. ఎందుకంటే మేము ఈ స్టూడెంట్స్ ని ఎప్పుడైనా పిలిచి అడిగితే ఎందుకు రావట్లేదు, లాస్ట్ కోర్సు 4th లెవెల్ నేర్చుకోండి అని చెప్తే వాళ్ళు మా నాన్నకు బాగలేదు, అమ్మకు బాగలేదు అని మొత్తం 15 మంది స్టూడెంట్స్ ఒకేసారి ఎలా చెప్తారు? అది తప్పుగా, అది 100% రాంగ్. వాళ్ళు వాళ్ళ చేతిలో చిక్కి తక్కువ ఖర్చుతో అవుతుందని చెప్పి వాళ్ళని ఎక్కడనో పాస్ చేపిస్తామని తప్పుడు వాళ్ళకి తప్పుడు
వాళ్ళకి తప్పుడు స్టూడెంట్స్ కంప్లీట్ గా తప్పుదో పట్టిస్తున్నారు. కాబట్టి స్టూడెంట్స్ అలా మోసపోకూడదు. ఇలా మా పైన ఆరోపణ చేస్తున్నది టోటల్ గా బేస్లెస్. ఎందుకంటే మేము కంప్లీట్ 6 నెలల కోర్స్ ఇచ్చాము. మార్నింగ్ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మేము క్లాసెస్ కండక్ట్ చేశాము. మా దగ్గర ఉన్న ట్యూటర్స్ కూడా అందరూ జర్మన్ రిటర్న్ మాక్సిమం ప్రొఫెషనల్ హైలీ ఎక్స్పీరియన్స్ ట్యూటర్స్. వాళ్ళకి హైలీ పేడ్ శాలరీస్ ఉంటాయి. ఒక్కొక్కరికి 80,000. ఇక ఒంగోలులో 44వ ఏపీవీపీ రాష్ట్ర భారీ మహాసభలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టును ఆవిష్కరించారు రాష్ట్ర కార్యదర్శి వెంకట్ కోపే. ఈ నెల 19, 20, 21న మహాసభలు నిర్వహించుకున్నట్లు తెలిపారు. ఇక ఈ మహాసభలలో ఈ రాష్ట్రంలో ఉన్న విద్యారంగ స్థితి మీద, సామాజిక స్థితిగతుల మీద తీర్మానం ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు. మహాసభలు అంటే మాకు పండగ కదన్నా. ప్రపంచానికి పలకలు అందించేటువంటి నేల, ప్రపంచంలోనే అత్యధిక మంచి గ్రనైట్ని అందించేటువంటి నేలైనటువంటి ఈ ప్రకాశం జిల్లాలో నిర్వహించబోతా ఉన్నాము. ఇది డిసెంబర్ 19, 20, 21 తారీఖుల్లో ఒంగోలు నగరంలో నిర్ణయించుటకు నిర్ణయమైనది. దీనికి మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర మహాసభల్లో 44వ రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర వ్యాప్తంగా సెలెక్టెడ్ డెలిగేట్స్ విద్యార్థి నాయకులు ఎవరైతే ఉంటారో ఏబీవీపీ వీళ్ళు 600 మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ కార్యక్రమంలో ఏబీవీపీ తరపు నుంచి 2 తీర్మానాలు ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఒకటి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ స్థితిపైన, 2 ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక స్థితిగతులపైన ఈ రాష్ట్ర మహాసభల్లో మనం తీర్మానాలు ప్రవేశపెట్టుకోవడం జరుగుతుంది. దీంట్లో 600 మంది ఏదైతే విద్యార్థి నాయకులు, ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారో వీళ్ళందరూ కూడా పాల్గొంటారు. ఏబీవీపీ యొక్క రాష్ట్ర మహాసభలు అంటేనే ఏబీవీపీ యొక్క పండుగ వాతావరణం. ఈ 77 సంవత్సరాల నుంచి కూడా ఏబీవీపీ ఇన్ని సంవత్సరాలు ఏబీవీపీ పూర్తి చేసుకున్నప్పటికి కూడా విద్యార్థి నాయకుల్లో, కార్యకర్తల్లో ఈ యొక్క ఉత్సాహం నింపడం కోసం జరిగేటువంటి రాష్ట్ర మహాసభలు ఈరోజు ఒంగోలులో జరుపుకోకపోతున్నాము. దానికి ఆనందంగా ఉంది, ఎందుకంటే నేను కూడా ఈ జిల్లా వాసిని కాబట్టి. మలక్పేట ప్రొఫెసర్స్ కాలనీలో మానస రెసిడెంట్స్ అపార్ట్మెంట్లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. 20 సంవత్సరాలుగా అక్కడే నివసిస్తున్న వెంకటరమణ టూర్కి విదేశాలకు వెళ్ళి నిన్న సాయంత్రం ఇంటికి రాగానే షాక్కి గురయ్యారు. ఇంటి వెనుక గోడ గుమ్మం పగలగొట్టి అటు ఆల్మారా బ్రేక్ చేసి దాదాపు 45 లక్షల రూపాయల నగదు, 15 తులాల బంగారు ఆభరణాలు, గాజులు, అలాగే 4 కిలోల వెండి దోపిడీకి గురైనట్లు ఆయన ఫిర్యాదులో తెలిపారు. 50 లక్షల రూపాయలు విలువ చేసే ఆభరణాలు చోరీకి గురైనట్లు తెలిపారు. అట్లాగా చోరీ సంఘటన జరగని అపార్ట్మెంట్ వాచ్మెన్ ఉద్యోగం వదిలి వెళ్ళిపోయినట్లు అర్జున్పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. बहुत मुश्किल से मारा, गाली गलौज हो जाए।